ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏర్పాట్లను ఇప్పటికే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యవేక్షించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నెల 12వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు దగ్గరలో నిర్వహించేటువంటి నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కేసరపల్లి దగ్గర చూసినటువంటి స్థలంలో నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని అధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. గతంలో తాడేపల్లిలో కూడా కొన్ని స్థలాలు, మంగళగిరి తాడేపల్లిలో కూడా కొన్ని స్థలాలు చూడడం జరిగింది. అయితే విఐపీలు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ నిమిత్తం కూడా అన్ని విధాలా ఆలోచించి ఇది కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో ఉన్నటువంటి 9 ఎకరాల స్థలాన్ని కూడా అధికారులు ఎంపిక చేయడం జరిగింది. ఈ స్థలంలో దాదాపుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అట్లాగే అధికార యంత్రాంగం, అట్లాగే టీడీపీ పార్టీ కీలక నేతలు కూడా అచ్చెన్నాయుడుతో పాటు కీలక నేతలు కూడా ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అంతా అన్ని విధాలు అనుకూలంగా ఉంటుందని అనుకున్న నేపథ్యంలో ఇక్కడే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని కూడా అధికార యంత్రాంగం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టరు బాలాజీ ఆధ్వర్యంలో, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా, 2 జిల్లాలకు సంయుక్తంగా అధికార యంత్రాంగం ఒక సమన్వయంతో పనిచేస్తూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిఐపీలు హాజరు కానుండటంతో పాటు, అట్లాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో ఈ సరౌండింగ్లు, అంటే ఈ ప్రమాణ స్వీకారం జరిగే ఈ ప్రాంతం, సమీప ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు అనుమానితులు ఎవరు కూడా ఈ సమీప ప్రాంతాల్లో సంచరించకుండా అధికారులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి అంటే ఏర్పాట్ల విషయానికి వస్తే పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, అట్లాగే హైవేకి ఆనుకొని స్థలం ఉండటంతో ఏ విధమైన ఇబ్బందులు కూడా తలెత్తకుండా, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు కూడా అధికారులు సిఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో అనునిత్యం కూడా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, అలాగే సూచిక బోర్డులు, అంటే పలానా దగ్గర దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధంగా, అంటే ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అనే దానిపై కూడా సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ప్రాంతంలో అవసరమైనటువంటి ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు బయట కూడా అవుట్ సైడ్, అంటే హైవే అనుకున్నటువంటి ప్రాంతం కావడంతో హైవే కూడా, అంటే హైవేతో పాటు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రజలు, అంటే కార్యక్రమానికి హాజరు కాలేని నేపథ్యంలో ప్రజలు వీక్షించేందుకు కూడా అవసరమైన అన్ని చోట్ల కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత భారీగా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా బందోబస్తుకు సంబంధించి సెక్యూరిటీ సమస్యలు ఏవి తలెత్తకుండా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సిఎస్ నీరబ్ కుమార్తో పాటు అట్లాగే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడతా ఉందని చెప్పొచ్చు. విజయవాడ నుంచి శ్రీనివాస్, న్యూస్ 360, ఎన్టీఆర్ జిల్లా.